వన్స్ ఒకసారి జెండర్ చేంజ్ అయిన తర్వాత మనతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళు కూడా, అంటే మన ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. అండ్ ఈవెన్ నాకంటూ స్టిల్ నాకు ఐ హ్యావ్ సమ్ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్ట్రైట్ గైస్ అనమాట. దే లైక్ దే డోంట్ వాంట్ టు టెల్ టు దెమ్ ఫ్యామిలీ ప్రియాంక ఈజ్ మై ఫ్రెండ్ అని వాళ్ళు చెప్పుకోరు, ఎందుకంటే నోరా అది ఇది అని చెప్పేసి అంటారు. అండ్ ఐ వాస్ లైక్ వై? నేను చెప్తాను నా ఫ్రెండ్ ప్రియాంక, హలో నేను చెప్తాను నా ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ నీడ్స్ దట్ సపోర్ట్ కదా, ఎవరికైనా ఒక సపోర్ట్ అనేది ఉంటే. నువ్వు నా ఫ్రెండ్ అయ్యి లైక్ నువ్వేదో నాతో తిరిగేయాలి చెందేయాలి అని కాదు, అట్లీస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలనే స్థాయిలో కూడా నువ్వు ఉండి, నువ్వు నాకు ఫ్రెండ్ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ నేను కూడా వాళ్ళని చాలా వరకు దూరం పెట్టాను. కాదు, ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటే మాకు హ్యాపీ కదా. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా నేను చాలా బాగా మోటివేట్ చేస్తాను. చేయండి తప్పకుండా, అదో కార్యక్రమంగా పెట్టుకోండి. మరి మీ పర్సనల్ దీనికోసం సినిమా కెరీర్ ఎంతో బట్టి అది కూడా ఒక 1 hour 2 hours అది పెట్టుకోండి. ప్రతిరోజు అంటారు? ప్రతిరోజు వద్దు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే. నిజంగా అంటే కొన్ని వేల మందికి మీకు ఆ మెంటల్ స్ట్రగుల్ తెలుసు కాబట్టి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు, నేను చూస్తుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అసలు ఇంకా అంటే చిన్న అవమానంలాగా ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. అసలు దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు, అసలు ఏం లేదు. మీరు అంత ఓపెన్గా నీట్గా మాట్లాడారు కదా, వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు లైఫ్లో.